హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆగస్ట్ 15th అయితే మనకైతే ఇండిపెండెన్స్ డే అని ఉంది. సో ఇండిపెండెన్స్ డే మీద ఒక మంచి అయితే ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకొని వచ్చాను. సో ఒకవేళ వీలుంటే ఈ యొక్క ఫోటో అయితే ట్రై చేయండి, చాలా బాగా అయితే సెట్ అవుతుంది. నేను మీకు ఎడిటింగ్కి కావాల్సిన అన్ని బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. అలానే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా లింక్ ఇస్తున్నాను, ఫాలో చేసుకోండి. మరింత ఎడిటింగ్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది పిక్సార్ట్లో నేను చెప్తాను. సో లేట్ చేయం కూడా స్టార్ట్ చేద్దాం. సో సింపుల్ దగ్గర పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని నాకు ఇప్పుడైతే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా అనేది వస్తుంది. సో ఎప్పుడైనా సరే యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడైతే ఇలా ఈ ఫస్ట్ దగ్గర అయితే వచ్చేస్తుంది. సో మీరు అలా చేయకుండా డైరెక్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటుంది. సో ఆప్షన్స్ దగ్గర ఎడిట్ ఏ ఫోటో ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఏ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని అక్కడ నేనైతే డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మనకైతే రేషియో అనేది కావాలి. సో ఏ రేషియో అయితే బాగా సెట్ అవుతుందో ఆ రేషియో అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ రేషియో చూడండి 9 చూడండి, మళ్ళీ చూపిస్తాను. 16:9 ఉంది కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే 9:16. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక నేను ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఏం చేస్తానంటే నాకు కావాల్సిన కొన్ని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుందాం. సో అందరికన్నా ముందు ఏం చేస్తారంటే ఫోటో రూమ్ అప్లికేషన్ దగ్గర అయితే వచ్చేసేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తాను. ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. సో నేను కొన్ని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుందాం. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాం. ఇక్కడ రిమూవ్ అయిపోయినాక ఇలా అనేది ఒకసారి ట్రాన్స్పరెంట్ దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇలా నేను ఏమేమి బ్యాక్గ్రౌండ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవన్నిటికైతే మీరైతే ఈజీగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి అశోక చక్రంది. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ దగ్గర క్లిక్ చేసుకోండి. ట్రాన్స్పరెంట్ దగ్గర క్లిక్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో రూమ్ అప్లికేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరైతే ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. సో స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇది ఈ బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోండి. పిఎన్జీ అయితే కన్వర్ట్ అయిపోతుంది. ట్రాన్స్పరెంట్ దగ్గర క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్నాక నేను కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడైతే యాడ్ ఫోటో దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఈ యొక్క పిఎన్జీ అయితే నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుని అయితే మీకైతే ఇచ్చాను. సో మీరు కూడా ఈజీగా ఇక్కడైతే లైట్గా హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టుకోండి, ఇది వచ్చేసి 60 పెట్టుకోండి, ఇది వచ్చేసి 84 పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకోండి, లైట్గా అయితే డ్రా చేసుకోండి. లైట్గా అయితే లెగ్ అయితే రఫ్ చేసుకోండి. షాడో దగ్గర వచ్చేసి నాకు ఇప్పుడైతే రెండు అయితే ఈక్వల్గా అయితే చేసుకోండి. 100లో పెట్టుకోండి. అడ్జస్ట్ వచ్చేసి 100లో పెట్టుకొని పొజిషన్ దగ్గర క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ 0లో పెట్టుకోండి, ఇది కూడా 0లో పెట్టుకోండి, ఇది కూడా 0లో పెట్టుకున్నాక అడ్జస్ట్ వస్తుంది. అడ్జస్ట్ అయితే చేసుకోండి, మీకు క్లారిటీ అనేది కొంచెం బాగుంటుంది. సో లుక్ అనేది కూడా చాలా అమేజింగ్ ఉంటుంది. సో ఇక్కడైతే టెంపరేచర్ దగ్గర వచ్చేసినాక టెంపరేచర్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాక ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు యాడ్ ఫోటో దగ్గర వచ్చేసి ఈ యొక్క పిఎన్జీ అయితే ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఈజీగా అయితే. ఎరేజ్ దగ్గర వచ్చేసినాక ఇప్పుడైతే హార్డ్నెస్ 100 పెట్టుకోండి, ఇది హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టుకోండి, సైజ్ 100 పెట్టుకోండి, 63 పెట్టుకోండి. ఈ రేషియో అయితే మెయింటైన్ చేయండి లైట్గా. ఇక్కడున్న వర్డ్స్ అయితే ఎరేజ్ చేసుకుందాం ఫస్ట్ అయితే. అడ్జస్ట్ సేమ్ ప్రాసెస్ చేసుకోండి మళ్ళీ అయితే. ఇలా అయితే సేమ్ ప్రాసెస్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ మీకు ఎంత కావాలో అంత అయితే అడ్జస్ట్ చేసుకోండి. టిక్ మార్క్ దగ్గర టిక్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా స్టిక్కర్స్ వెళ్ళి ఇక్కడైతే సన్ లైట్ అని సెర్చ్ చేయండి. సన్ లైట్ అని సెర్చ్ చేయగానే ఇక్కడైతే మనకైతే చాలా లైట్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను ఈ సన్ లైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
సన్‌లైట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లైండ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ ఉంటది. సో, స్క్రీన్ ఉంటది కదా! ఇక్కడ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మూవ్ డౌన్ ఉంటది. ఇం ఇంకొకసారి మూవ్ డౌన్ చేసుకోండి. లుక్ అనేది బావుంటది ఇంకా. మీకెంత కావాలన్నా అంత పెట్టుకోవచ్చు. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక మళ్ళా ఇంకొకసారి అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే చూడండి హ్మ్. ఇక్కడ బ్లైండ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మల్టిప్లై అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనకైతే ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఇక్కడైతే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెండైతే మెయింటైన్ చేసుకోండి ఇక్కడ. లైట్‌గా అయితే ఎరేజ్ చేసుకోండి. మీకు కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఇదైతే ఎరేజ్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు స్టిక్కర్స్‌లో ఎళ్లి సన్‌లైట్ అయితే మళ్ళా ఇక్కడ కూడా సన్‌లైట్ అని సెట్ చేసుకోండి. బ్లైండ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మల్టిప్లై దగ్గర ఇక్కడ చూడండి స్క్రీన్ అయితే వచ్చేసింది కదా! సో, ఇక్కడైతే దీని కింద సో, ఇలా అయితే లుక్ అనేది క్లారిటీ అయితే బావుంటది మనకైతే. సో, సింపుల్ మెథడ్‌లో అయితే ఇక్కడ వరకైతే ఎడిటింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోతది. సో, ఇక్కడ ఇంకా 50% ఎడిటింగ్ మనది కంప్లీట్ అయిపోవాలంటే యాడ్ ఫోటో దగ్గర వచ్చేసేయండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక ఇప్పుడు మనకు నచ్చిన ఫోటో అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుందాం. ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకో. సో, ఈజీగానే ఇలా అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ట్రాన్స్‌పరెంట్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్‌పోర్ట్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ మీద సేవ్ చేసుకున్నాక చూడండి ఇక్కడ మనకైతే గ్రీన్ లైట్ అయితే వస్తది. సో, ఇదైతే మన గ్యాలరీ అయితే వచ్చేసింది. సో, పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. రిఫ్రెష్ కొడితే మనకైతే ఇమేజ్ అనేది వస్తాయి. యాడ్ ఫోటో దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఏం చేస్తారంటే ఎరేజ్ దగ్గర వచ్చేసినాక 100 ఇదైతే మెయింటైన్ చేసుకోండి. లైట్‌గా అయితే ఎరేజ్ చేసుకోండి ఇలా అయితే. సో, మీకైతే ఎంతవరకైతే కావాలో అంతవరకైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో, స్టిక్కర్స్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే సెర్చ్‌లో గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ అని సెర్చ్ కొట్టండి. సెర్చ్ చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఈ బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మూవ్ డౌన్ అయితే చేసుకుందాం. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరైతే. అడ్జస్ట్ చేసుకున్నాక టెక్స్ట్ అయితే రాసుకోండి. హ్యాపీ సీ ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసి ఈ ఫాంట్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. డిస్కవర్ దగ్గర కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ ఫాంట్ అయితే డెఫినెట్లీ అయితే ఉంటుంది. చూడండి డిస్కవరీ దగ్గర వెళ్ళి మీరు ఆ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ దగ్గర వచ్చేసి వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక టెక్స్ట్ దగ్గర మళ్ళీ ఇంకొకసారి అయితే వచ్చేసేయండి. ఇండిపెండెన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సైజ్ అయితే కొంచెం తగ్గించుకోండి. సీ ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చినట్టు ఫాంట్ పేరు అయితే ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సీ ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో చూడండి లుక్ అనేది బాగుంటుంది. 50 మ్యాక్సిమం అయితే 50 పెట్టుకోండి.
సో చూడండి ఇండిపెండెన్స్ అయిపోయినాక మళ్ళీ ఏం చేస్తారు డి అని సెర్చ్. సో ఈ ఫాంట్కి అయితే ఏం చేస్తారంటే సి ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసినాక బ్యాక్ అయితే ఇక్కడైతే ఈ ఫాంట్ ఉంటుంది, ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. గ్రేడియన్ దగ్గర వచ్చేసినాక గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ యొక్క పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది షేప్ ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో షాడో దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా పొజిషన్ అయితే కొంచెం అయితే సైజ్ అయితే తగ్గించండి. ఇప్పుడు యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక అశోక చక్రం అయితే పిఎన్జీ అయితే మీరైతే ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనేది చెప్పాను. ఇది కూడా షాడోలో తీసుకోండి. సో లెన్స్ ఫ్లేక్ దగ్గర వచ్చేసినాక ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే లెన్స్ ఫ్లేక్ 86 అయితే పెట్టుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ దగ్గర అయితే టిక్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక సింపుల్గా అయితే బార్డర్ దగ్గర అయితే ఇన్నర్ అయితే 1 సెలెక్ట్ చేసుకోండి. ఫిట్ ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంత కావాలైతే అంత సెలెక్ట్ టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీకు మీ దగ్గర ఎటువంటి క్వాలిటీ యాప్ లేకపోయినా పర్లేదు, పిక్సార్ట్ ప్రో వర్షన్లో అయితే ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది. దీంతో మీ ఎంత బ్లర్ ఫోటో అయినా సరే 4K హెచ్డి క్వాలిటీలో అయిపోతుంది. సో డెఫినెట్లీ అయితే లోడింగ్ అయితే టైం పడుతుంది, కాకపోతే మంచి క్వాలిటీలో వస్తుంది. ఎటువంటి క్వాలిటీ యాప్ అవసరం లేదు. సో నేను క్వాలిటీ యాప్ లేకుండా చూడండి, నీట్గా చూడండి, నేను చూపిస్తాను ఎంత బ్లర్గా ఉంది చూడండి, క్వాలిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. మోర్ యూస్ఫుల్ ఫర్ టిప్స్ అవర్ ఎడిటింగ్. థ్యాంక్స్ ఫర్ అవర్ ఎడిటింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.